హలో అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? జగన్ అన్న. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ బాగుంది మెయిన్ అందుకోసం. ఇంకా మైనారిటీ వాడు బాగా చేస్తాడు అందుకోసం. సో ఈ 5 సంవత్సరాలలో ఎలా అనిపించింది? 5 సంవత్సరాల్లో ఎలా ఉంది పాలన? బాగుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వస్తారు. సో ఈ 5 సంవత్సరాలలో మీకేం నచ్చింది ఆయన పాలనలో? ఎడ్యుకేషన్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ అది చాలా బాగా నచ్చింది. అంటే జగన్ వచ్చాకే విద్యారంగం వైద్య రంగం బాగా డెవలప్ అయింది అంటున్నారు కదా, నిజమేనా? ఖచ్చితంగా చాలా స్కూల్స్ పడిపోతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి. అనుకున్నవి కన్స్ట్రక్షన్ జరిగింది, మా విలేజ్లోనే జరిగింది. ఖచ్చితంగా బాగుంది. అంటే ఏ విధంగా డెవలప్ అయింది వైద్య రంగం కానీ విద్యా రంగం కానీ? చాలామంది స్కూల్స్ మనం స్టార్టింగ్ చూసుంటే హౌస్ఫుల్ అని బోర్డులో పెట్టారు. సినిమా థియేటర్లో పెట్టినట్టు అడ్మిషన్స్ క్లోజ్ అని హౌస్ఫుల్ బోర్డులో పెట్టారు. ఆ విద్యాదీవెన అనేది నాకు చాలా ఇష్టమైంది. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది ప్రైవేట్ స్కూల్స్ మాదిరి చేశారని బైజూస్ కంటెంట్ యాప్స్ ఖచ్చితంగా చేశారు నిజంగానే. అది మా ఫ్యామిలీ ఎలా ఉందంటారు? ఖచ్చితంగా యూస్ అవుతాయి. యూస్ చేసుకునే దాని పర్పస్ బట్టి చాలామంది యూస్ చేసుకున్నాం. మా ఫ్యామిలీలో చాలామంది వెళ్తున్నారు. సో ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు చేశారు కదా, అది ఎలా ఉందంటారు? హ్యాపీ న్యూస్ ఎవరైనా సరే. అది ఆర్థికంగా లేని వాళ్ళకే యూజ్ అవుతుంది కదా, ఖచ్చితంగా అది హ్యాపీ న్యూస్. ఐ థింక్ 140 పక్కా ఈసారి. అంటే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? సర్వీస్ ఎలా ఉంది? బాగానే ఉంది, అది బాగానే ఉంది. ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ ఇస్తున్నారా? బెటర్గానే ఉంది. ఇస్తున్నారు నిజమే. అది ఆయన అన్న మాటలన్నీ 95% చేశారు. ఒక ఎక్సెప్ట్ పోలవరం ప్రత్యేక హోదా తప్ప అన్నీ చేశారు. అంటే జగన్ సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీస్ అన్ని కలిసి వస్తున్నాయి కదా. 140 పక్కా. అంటే వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విమర్శలు. నో ప్రాబ్లం. జగన్ అన్న పక్క 140 పక్కా. అంటే విమర్శలు చేస్తుంది కదా, అన్నీ కామన్. ఇంకా అంటే కాంగ్రెస్ అదే తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో కలిసిపోయి పోటీ చేయడం అలా అనిపిస్తుంది. ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా చాలా ఫైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలా జడ్జిమెంట్ ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు షర్మిలా గారి వల్ల ఎంతవరకు నష్టం ఏమైనా చేకూరుతుందంటారా జగన్ గారికి? ఇంకెంత 3 months ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఐ థింక్ April 16 అనుకుంటా మా ఎలక్షన్. ఎఫెక్ట్ ఏమి ఉండదు అనుకుంటున్నాను. అంటే 40 years ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉందంటున్నారు కదా, సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు అనుకోవచ్చు? అంతకుముందు వాళ్ళు మార్క్ ఉంటే బాగుండేది. ఆ మార్క్ అంత ఎఫెక్ట్గా వెళ్ళలేదు. దానికన్నా ఎందుకులే జగన్ అన్న వస్తాడు, అది ఒకటి పక్క నాకు తెలిసింది. సర్వీస్ ఎన్ని చూసినా 140 అని చెప్తున్నాను.